పోనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంగతి వదిలి పెడదాం. ఎవరైనా ఫ్యాకల్టీ ఎవరన్నా ఉన్నారని చూద్దాం. ఒక్కరు ఉన్నారండి. అబ్బో, 4 ఫ్యాకల్టీ ఉన్నారండి. ఇది బాగానే ఉన్నట్టే. నరహరి అజ్మీరా అసిస్టెంట్ ప్రొఫెసరు, కె శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొఫెసర్. సి అంటే ఏందో తెలుసా అండి? కాంట్రాక్ట్ అని. సో డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం 5 మంది ఉన్నారండి. 5 మంది కాంట్రాక్ట్ వాళ్ళే, పర్మనెంట్ ప్రొఫెసర్స్ ఎవరు లేరు. ఓన్లీ ప్రిన్సిపాల్ ఒక్కడే జేఎన్టీ నుంచి తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద పెట్టారు. సో ఈ 5 మంది ప్రొఫెసర్లకు ఎంత ఇస్తారనుకుంటున్నారు మీరు జీతాలు? 35,000 ఇస్తారు. ఈ పిహెచ్డీ చేసిన ఆయనకి మాత్రం 50,000 ఇస్తారు. హైదరాబాదులో పరమ పనికి మాలిన కాలేజ్ తీసుకుందాం, ఏదైనా ఒకటి. ఉదాహరణకి టీకేఆర్ కాలేజ్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో పరమ పరికిమాలిన కాలేజ్ అయినప్పటికీ టీకేఆర్లో ₹1,00,000 జీతం ఇస్తాడు పిహెచ్డీ చేసిన ఆయనకి. అందులో కొంతలో కొంత మంచి అన్నట్టు. కానీ మనవాళ్ళు ఇచ్చేదంతా 50,000. ఆయన ఎట్లా చదువు చెప్పాను, ఈ కాలేజీ ఎట్లా సర్వే అయ్యాను, మన విద్యార్థులందరూ ఉన్నత విద్యను ఎట్లా అభ్యసించాను?